వెయిటర్ చెప్పండి సార్. ఏమేమి ఇడ్లీ, దోశ, పూరి అవన్నీ ఏమంటాయండి అక్కడ తీసుకోండి. ఓకే సార్. ఏం సార్? వీళ్ళ అవతారం ఎట్లా ఉంది? వెయిటర్ సార్ చెప్పండి సార్. పక్కన ఉంటాను చూస్తుంది అదే కూర్చోరాడా నువ్వు? చెప్తావు నీకు ఏం కావాలి అన్న తిని 2 రోజులైనా అన్న ఏది ఉంటుంది సార్? కంప్లీట్ సార్. పైసలు ఏం తింటాము పైసలు లేకుండా సరే తినేసి. చెప్తాము అట్లా వేసింది కావాలి. నా ఇంటికాడ మా తమ్ముడు పోతే 2 రోజులు అయింది. సరిపోతే అయితే తింటేవాను తెస్తా తమ్ముడు. ఇంతకుముందు అన్నా తెస్తా ఇంటికి పట్టముడు కావాలి ఇంటికి తీసుకెళ్ళి మీ తమ్ముడు ఉన్నాడు కదా, మీ తమ్ముడు నువ్వు ఇద్దరు తినేసేది. అవసరం ఉంటే చెప్పి ఎంత కావాలి ఇలా తిని పెట్టండి. మీరు ఏ పని చెప్తే అది చేస్తున్నాను. వెళ్దాము. క్లీనింగ్ వర్క్ చేసేసానా? చేస్తాను. సరే తమ్ముడుగా అన్న ఏం పని చేయాలి? ఇవన్నీ తీసేసి కడిగేసి. సరే అదే తమ్ముడు తింటాం అక్కడ కూర్చొని తినేసి. అయిపోయిందా తమ్ముడు? ఇది తీసుకుని ఇంటికి వెళ్ళేసి. సరే అయిపోయింది. ఒకప్పుడు మీరు ఇక్కడనే కూర్చొని నేను కూర్చుంటే చీర తెచ్చుకుని ఆడ కూర్చున్నా పెట్టింది కదా. నేనే సారీ తమ్ముడు అలా అన్నందుకు. ఓకే నన్ను క్షమించు. అప్పుడు అలా డబ్బు పొగరుతో అన్నాను తమ్ముడు. కానీ కొన్ని రోజుల తర్వాత నాకు ప్రేమ విలువ తెలిసి ఎవరైనా నీలాంటి వాళ్ళు కనబడితే వాళ్ళకి చూసినంత సాయం చేస్తున్నాను తమ్ముడు నేను. అన్న ఎవరైనా తక్కువ అంచనా వేయద్దు. ఒకప్పుడు నేను కూడా ఇక్కడ కూర్చుంటే మీరు అక్కడ కూర్చోమన్నారు తెలుసా. అందుకని ఎవరి టాలెంట్ అనుకుంటారు. కష్టపడి నేను ఎదిగానన్నా. ఇప్పుడు మీరంటూ కదా నన్నే వాళ్ళు కలుస్తారు కదా. సరేనా? చెప్పండి అన్న. అన్న నన్ను గుర్తుపట్టినావా? ఎవరైనా అన్న నాకు అన్నం పెట్టి నా పని ఇప్పించినావు గుర్తు వచ్చిందా? నువ్వు తమ్ముడు ఇప్పుడు ఏం చేస్తున్నావు? అన్న నేను బయట వర్క్ చేస్తున్నా. ఇప్పుడు నేను మస్తు డెవలప్మెంట్ అయినా. నాకు బైక్ షెడ్ ఉంది. బాగున్నా అన్న.
బాగున్నావా? మరి కొన్ని రోజులు పని చేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? మరి ఒక్కసారి కూడా ఫోనే లేదు, ఏం లేదు. ఇక అన్న బయటికి మస్తు వర్క్ చేసుకున్నా, ఇక అట్లా ఇక చేయలేనన్న. ఓకే తమ్ముడు, సరే అన్న. అన్నలు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, ఎవరి టాలెంట్ వాళ్ళది, అందరిని రెస్పెక్ట్తో చూడండి. అన్నలు వాళ్ళు పేద కుటుంబంలో పుట్టచ్చు, కాకపోతే మనం డబ్బు పొగడుతో వాళ్ళని చీప చూస్తాం, అంతేగాని వాళ్ళ మనోభావాన్ని దెబ్బ తీయద్దు. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.